ఈ అసాధారణ వ్యక్తి 13 అడుగుల ఎత్తు ఉన్నాడు. ప్రతి ఉదయం 4 దాసీలు అతని సేవలో నిమగ్నమయ్యేవారు. మొదట వారు పూల రేకులు చల్లేవారు, ఆ తర్వాత అతన్ని స్నానం చేయించేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతం. ఎందుకంటే అతను సాధారణ మనిషి కాదు, ఒక దేవుడు. అతని రక్తనాళాల్లో బంగారు రక్తం ప్రవహించేది. తన ఇష్టం వచ్చినప్పుడు ఏ జంతువు రూపం అయినా తీసుకోగలిగేవాడు. అలాంటి దేవతలే బలహీనమైన మనుషులపై రాజ్యం చేసేవారు. కాని ఈ రోజు ఆ దేవుడికి చెడు రోజు. ఈ రోజు అతని రాజ్యాభిషేకం జరగాల్సి ఉంది. అతని తండ్రి అతనికి కిరీటం పెట్టబోతుండగా అతని మామ సేత్, ఎడారి దేవుడు, ఎర్రటి కవచాల సైన్యంతో దాడి చేయడానికి వచ్చాడు. సేత్ తన సొంత సోదరుడిని చంపేశాడు. దేవతలను, మనుషులను బెదిరించాడు. నా ముందు తలవంచండి లేక బానిసలుగా మారండి. హోరస్కు కోపం వచ్చింది. అతను తన రాజదండాన్ని పట్టుకుని సేత్ పై దాడి చేశాడు. కాని సేత్ పూర్తి సన్నద్ధంతో వచ్చాడు. అతని సైనికులు మెరిసే దాళ్లతో కాంతిని తిప్పి హోరస్ శక్తిని నిర్వీర్యం చేశారు. హోరస్ వెంటనే తనను తాను ఆకాశ దేవుడిగా మార్చుకున్నాడు. సేత్ కూడా రూపం మార్చాడు. ఇద్దరి మధ్య భీకర యుద్ధం మొదలైంది. కాని సేత్ సైనికులు మళ్లీ షీల్డ్స్ ని ఎత్తి కాంతిని తిప్పడంతో హోరస్ మళ్లీ అంధుడయ్యాడు. సేత్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని హోరస్ ను నేలకు కూల్చాడు. అతని కళ్లను, అతని నిజమైన శక్తి యొక్క మూలాన్ని తీసేశాడు. ఇప్పుడు హోరస్ పూర్తిగా నిస్సహాయుడు. సేత్ అతన్ని చంపడానికి రాజదండాన్ని ఎత్తాడు. కాని ప్రేమ దేవత కరుణ కోసం వేడుకుంది. బదులుగా ఆమె సేత్ కు ప్రేమికగా ఉంటానని వాగ్దానం చేసింది. హోరస్ ను పాత రాజు సమాధిలో బంధించారు. అక్కడ అతను ఎప్పటికీ సూర్యకాంతిని చూడలేరు. సేత్ సింహాసనాన్ని పై వశం చేసుకుని త్వరలోనే నిర్దయ రాజుగా మారాడు. అతను మనుషులను బానిసలుగా మార్చాడు. తన గొప్పతనం కోసం ఒక భారీ టవర్ను నిర్మించడం మొదలుపెట్టాడు. కాని ఒక దొంగ, బెక్, ఈ అత్యాచారాన్ని సహించడానికి సిద్ధంగా లేడు. ఒక రాత్రి అతను ఒక నిధి బండిలో దాక్కుని ఒక భారీ ఖజానా తారలోకి చేరాడు. కాని బెక్ బంగారం కోసం రాలేదు. అతనికి హోరస్ కళ్లు కావాలి. ఆ కళ్లను చేరుకోవడానికి అతను 3 ప్రమాదకర ఉచ్చులను దాటాలి. ఒక్క తప్పు చేసినా విషపూరిత తేలు గుండెలో గుచ్చుకునేది. మొదటి ఉచ్చు నీడను చిన్నగా చేసేలా ఉంది. రెండో ఉచ్చు తిరిగే కత్తుల స్టాచ్యూలది. బెక్ ఏదో రకంగా బయటపడ్డాడు. మూడో ఉచ్చు పగిలే నేలది. బెక్ పరిగెత్తి దాటాడు. సరైన సమయంలో ఒక కన్ను పట్టుకున్నారు. కాని తిరిగి వెళ్తుండగా అతనిపై దాడి జరిగింది. బెక్ కన్ను నుండి వచ్చే కాంతితో శత్రువులను గుడ్డివాళ్లలా చేసి తన ప్రేమికతో రథంలో పారిపోయాడు. దురదృష్టవశాత్తు పారిపోతుండగా అతని ప్రేమికకు బాణం తగిలి ఆమె చనిపోయింది. బెక్ ఆ కన్ను దొంగిలించింది హోరస్ కు అతని శక్తిని తిరిగి ఇచ్చి సేత్ అత్యాచారాన్ని అంతం చేయడానికి. ఇప్పుడు అతను ఆ కన్నుతో హోరస్ సమాధి వద్దకు చేరుకుని తన ప్రేమికను తిరిగి బతికించమని వేడుకున్నాడు. హోరస్ సిద్ధమయ్యాడు. కాని అన్నాడు, కేవలం రాజు మాత్రమే ఆత్మలను మరలోకం నుండి తిరిగి తీసుకురాగలడు. ఒక కన్నుతో నేను సేత్ ను ఓడించలేను. మాకు ఇంకా సహాయం కావాలి. అందుకే వారు ఒక కొండపైకి ఎక్కారు. అక్కడ శిఖరంపై ఒక బ్రహ్మాండమైన ద్వారం వారి కోసం ఎదురుచూస్తోంది.